హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కట్ వర్క్ హ్యాండ్స్ వరకు నేను కట్ వర్క్ కుట్టాను. అది ఎలా కుట్టాలో చూద్దాం. అయితే క్లాత్కి నేను బకరం ముందుగానే అంటించేసుకొని కట్ వర్క్ కట్ చేసుకొని బకరం అంటించుకున్న తర్వాత ఆ వంపులు మొత్తం కుట్టుకున్నాను. అలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత తిరగలు తీసి అలా మొత్తం సెట్ చేసుకోవాలి. ఎక్కడికి వంపులు కరెక్ట్గా వచ్చాయా లేదా అని హ్యాండ్ జాయింట్ చేసుకొని పై కుట్టేస్తే అయిపోతుంది. కానీ నేను ఏం చేశానంటే ఆ వంపుల దగ్గర చిన్న బోట్లీ బటన్స్ పెట్టాను, అందంగా ఉంటుందని. ఆ చీరకు తగ్గట్టు వాళ్ళు ఓన్లీ హ్యాండ్స్ వరకే మోడల్ పెట్టమన్నారు, అందుకని చెప్పేసి నేను అలా కుట్టాను అన్నమాట. సింపుల్గా ఉంటుంది, మరీ హెవీగా ఏం వద్దు అని చెప్పారు వాళ్ళు. అందుకనే అలా కుట్టేసి పై కుట్టేసిన తర్వాత చిన్న చిన్న బోట్లీ బటన్స్ పెట్టా. అలా ఎక్కడికక్కడికి వంపులు తింపుకుంటా కింద సూది దింపి వంపు దగ్గర సూది దింపాలి. తర్వాత పైకి అనుకుంటా రావాలి. తర్వాత నేను బోట్లీ బటన్స్ పెట్టాను చూడండి. ఆ వంపుల దగ్గర మనం కట్ వర్క్ కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు. దీన్ని సన్నగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే పెట్టాను కట్ వర్క్. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి ఇంకెన్నో పెడతాను. ఇంకా కుట్టేది ఏదో నీట్గా ఉండాలండి, పర్ఫెక్ట్గా ఉండాలి. మనం బ్లౌజ్ కుడితే ఎవరు కుట్టారా అని అడగాలి, అలా కుట్టాలి. ఇలా అయిపోయిన తర్వాత లోపల అంతా కట్ చేసుకొని ఇలా ఉంటుంది ఫినిషింగ్. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఇలానే నేర్చుకోండి. 1 by 1 వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.